హలో అండి విజ్ఞాన్ గారు. తారక రత్న గారు 20 రోజులుగా పోరాడారు, రైట్? ఇప్పుడైతే మనం ఆ బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది, ఏం చెప్తారు? యాక్చువల్గా అనిపించింది ముందు నుంచి, ఎప్పుడైతే వాళ్ళు ఫోన్ చేసి హెల్త్ బులెటిన్ రిలీజ్కి ముందు ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ హాస్పిటల్కి రండి అని అన్నారు. ఇంతకుముందు వైద్యం జరిగేటప్పుడు ఎవరు రావద్దు 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 అన్నారు. అలాంటి వాళ్ళు సడన్గా ఫోన్ చేసి మీరు అందరూ రండి అని ఒక కబురు పెట్టేసరికి ఏదో ఉంటుందని అనిపించింది. అండ్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి చెప్పి కానీ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేయలేని పరిస్థితుల్లో డాక్టర్స్ ఉన్నారు. హెల్త్ బులెటిన్ ఇన్ సెన్స్ హెల్తీగా ఉన్నారా, హెల్తీగా లేరా, మనిషి ఉన్నారా లేదా ఏదైనా వాళ్ళు చెప్పరు. జస్ట్ ఓవరాల్ ఒక ప్రకటన చేయడానికి ఫ్యామిలీ మెంబర్స్ అందరు అనుమతి తీసుకొని ఆ ప్రకటన అనేది వాళ్ళు చేయాలి. సో అందుకు అందరినీ రమ్మన్నారు, వచ్చారు. వచ్చిన తర్వాత ఇలా జరిగిందండి అని చెప్పేయడం జరిగింది. అంటే వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకోవాలి కదా, ఇప్పుడు 20 రోజులుగా వైద్యం జరుగుతుంది, కాపాడలేకపోయారు. అండ్ అలాగే మన నారాయణ హృదయాలయ చైర్మన్ గారు కానివ్వండి, అటు నిమాన్స్ డాక్టర్స్ కానివ్వండి, వాళ్ళు కూడా ఇటు ఈ కార్డియాలజిస్టులు, అటు న్యూరాలజిస్టులు అండ్ అలాగే యూరాలజిస్టులు అందరూ కూడా చాలా కష్టపడి, నెఫ్రాలజిస్టులు కష్టపడి లాస్ట్కి చాలా ఎత్తున ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆయన కోమాలో ఉండి తిరిగి రాకుండా ఇక అలా ఉండడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయమే. సరే, ఏదేమైనప్పటికీ ఆయన ఫ్యామిలీ పాప మా అమ్మాయి చాలా కష్టాలు పడి పెళ్లి చేసుకుంది అండ్ వాళ్ళ కుటుంబాన్ని కాదనుకొని వచ్చింది. 39 ఏళ్ళు అంతే, 39 ఏళ్ళు ఇలా రాసి పెట్టుంటుందని నేను అనుకోలే. బట్ అనుకోలేదు అంటే ఏంటంటే వీళ్ళు బయట ఇప్పుడు రీసెంట్గా చాలా హ్యాపీగా తిరిగేసరికి డాక్టర్లు ఏదో భరోసా ఇస్తేనే కదా వీళ్ళు బయట అంత సంతోషంగా ఉంటారు. సో మెరుగుపడుతుందేమో అనుకున్నాం. సో ఇప్పుడు వాళ్ళు ఫోన్ చేసి మీరు అందరూ ఒకసారి రండి, మీ అనుమతి మాకు కావాలి. ఇప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఈరోజు ఇచ్చేసాం, ఈరోజు ఇచ్చేసాం, కోట్లు ఖర్చు పెడుతున్నారు కదా. ఈరోజు ఇలా చేసాం, ఇలా చేసాం, ఇలా వరకు వచ్చింది, ఈ టైంకి ఇది ఇచ్చాం, ఇలా చేసాం, ఇలా చేసాం, ఇది జరిగింది. సో ఇక్కడ ఇన్ఫెక్షన్ అయింది, ఇక్కడ ఇలా జరిగింది, బ్రెయిన్లో ఇలా అయింది, ఈ డ్యామేజ్ ఇది అంత ప్రక్రియ వాళ్ళకి చూపించి చేయాల్సిన పరిస్థితి. అంటే మేబీ మీరందరూ వెళ్ళిన తర్వాత ఎవడో పడనోడు వెళ్ళి తారక రత్న ఏమైనా చేశాడా, ఇట్లా అంటే 100 డౌట్లు వస్తాయి కదా మనుషులకి. ఆ రకంగా ఒక క్లారిఫికేషన్, ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చుకోవాలి. అండ్ ఆ సిట్యువేషన్లో అంత కీలకమైన సిట్యువేషన్, తారక రత్న గారిని పలానా ఊరుగాని ఊర్లో ఒక హాస్పిటల్లో అప్పచెప్పి రావడం అంటే వాళ్ళ మీద వీళ్ళకి ఎంత ట్రస్ట్ ఉంటే అలా చేస్తారు, అంత ట్రస్ట్. అండ్ సరే, నారాయణ హృదయాలయ వాళ్ళ మీద ట్రస్ట్ ఉండొచ్చు, బాగానే ఉంది. సీన్లో కొత్తగా ఏంటంటే నిమాన్స్ వాళ్ళు, మళ్ళీ వాళ్ళు కూడా మంచి ఇన్స్టిట్యూట్ అది, అంటే మెంటల్ హెల్త్ అలాగే న్యూరో సైన్సెస్. ఏదేమైనప్పటికీ ఈ వార్త అయితే జీర్ణించుకోలేదు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలైతే చాలా, అండ్ ఇప్పటికే చాలా ఫీల్ అవుతున్నారు. ఆయన పడ్డప్పటి నుంచి మీరు ఒకటి గమనించారో లేదో, జమున గారు పోయారు, కె విశ్వనాథ్ గారు పోయారు, అండ్ మధ్యలో కొంతమంది కూడా పోయారు. మహా దిగ్గజాలు పోయినప్పటికీ కూడా ఎవరు అంతగా ఎదురు చూడలా, ఏమి అంటే లైక్ ఎక్కువ స్పందించాల, ఏదో వాళ్ళకి తెలియనట్టుగా అయిపోయాయి. కానీ తారక రత్న గారికి బాగాలేదు అనే దాని మీద అందరు ఫోకస్ పెట్టి ఈ రోజు వరకు మాట్లాడుకుంటూ ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అండ్ నిన్న మొన్నట్టు అయితే 20 రోజులైనా మాకు సమాచారం లేదంటే పోట్లాడిన వాళ్ళని కూడా చూసాం. అంటే వాళ్ళకి ఏదో కావాలి. అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నా లేకున్నా సరే మిగతా అభిమానులు కూడా చాలామంది అక్కడే వెళ్ళి ఆ హాస్పిటల్ చుట్టుపక్కల హోటల్ రూమ్స్, ఓయో రూమ్స్ అవి తీసుకొని ఈ 24 యాక్చువల్గా వాళ్ళు చాలామంది అభిమానులు కోలుకుంటాడులే, ఎట్లా బాలయ్య గారు టెలర్ వీళ్ళు టెలర్ అని చెప్పి ఒక 7 days వరకు అట్లా ఓయో బుక్ చేసుకొని ఎక్స్టెన్షన్, రోజు ఎక్స్టెన్షన్, ఆ హోటల్ ఎక్స్టెన్షన్సే వీళ్ళకి ఎక్స్టెన్షన్ 15 రోజుల వరకు వచ్చింది. ఆ రకంగా అంటే వాళ్ళు ఊహించలే కదా అక్కడికి వెళ్తా ఉన్నా. అంటే వాళ్ళు 7 రోజుల కంటే సూట్ కేసులో ఇన్ని బట్టలు పట్టుకొని వెళ్తారు. ఆ 7 రోజులు కాస్త ఎక్స్టెన్షన్ వీళ్ళు ఊహించలే. అంటే బట్టలు అయిపోయే లోపు ఏదో తెలిసిపోతుంది, మేము ఇంటికి వెళ్తాం అనుకున్నారే తప్ప మళ్ళీ బట్టల్ని లాండ్రీకి వేస్తూ మేము ఇక్కడ రిపీటెడ్ ఉండాలని ఎవరు అనుకోరు. ఆ సిట్యువేషన్ అలాంటి పరిస్థితి వచ్చింది. సో ఏదేమైనప్పటికీ కూడా అండ్ ఇంకా దేవుడి గురించి మాట్లాడుకుంటే అఖండ జ్యోతి వెలిగించారు, అండ్ రాజరాజేశ్వరి టెంపుల్లో మృత్యుంజయ హోమం చేశారు, మృత్యుంజయ మంత్రం చదివారు.
పైగా ఇవాళ శివరాత్రి రోజు శివైక్యం అంటే అది ఏంటో అది నాకైతే డైజెస్ట్ అవ్వట్లా. ఐ మీన్ ఇంకా ఎలా మాట్లాడతాం, కానీ ఏదేమైనప్పటికీ కూడా సో వీళ్ళ ఫ్యామిలీ బాగుండాలనే కోరుకోవాలి. పాప మా అమ్మాయి ఏంటో ఇప్పుడు అత్తింటి వాళ్ళక ఇంకా దగ్గర అవ్వలేదు, పుట్టింటి వాళ్ళకి ఇప్పుడు ఇంకా కోప్పడతారు. అంటే జాలు ఉన్నప్పటికీ కూడా మేము చెప్తూనే ఉన్నాము, నువ్వు ఇలా చేసావు అలా చేసావు ఇది అది ఇంకా వాళ్ళు ఏం చేస్తారు, 4 పుకార్లు కూడా వేస్తారు. ఆ అబ్బాయికి ముందు నుంచి అలవాటు ఉంది హెల్త్ అందుకే పాడైంది, మేము అందుకే వద్దని చెప్పామైనా నువ్వు వెళ్ళామని కూడా చెప్పుకుంటూ ఉంటారు కదా. ఇటువైపు ఫ్యామిలీ నీది ఐరన్ లెగ్, ఫస్ట్ హస్బెండ్ అలా జరిగింది, వాళ్ళేమో ఈయన మీద నిందిస్తారు. అన్ని అలవాట్లు ఉన్నాయి, మేము అన్నీ చూసాము, ఆ హెల్త్ అప్పుడే బాగాలేదు అందుకే నేను చేసుకోవద్దంటే నువ్వు ఆ మాట వినకుండా ఎలా ఏమని అనడం. మళ్ళీ అదేంటి అమ్మాయిది ఐరన్ లెగ్, ఫస్ట్ ఏమో డైవర్స్ అయింది, సెకండ్ ఏమో ప్రాణం పోయింది, ఏంటిది పరిస్థితి అని చెప్పి వీళ్ళు అనుకోవడం. అందుకే వద్దన్నాము వీళ్ళు అనుకుంటారు. కానీ ఏదో నాకు ఇక్కడ పేరెంట్స్ విషయంలో కొంచెం బాధేస్తుంది. ఏంటంటే ఆయన జాయిన్ చేసినప్పటి నుంచి వాళ్ళు కూడా కొంచెం దూరంగా ఉన్నారు. దగ్గర ఉంటే కనీసము అంటే ఆ చివరి రోజుల్లో అట్లీస్ట్ కొడుకుతో ఉన్నామన్న ఫీలింగ్ అన్న వీళ్ళకి కలిగేదేమో. సరే, ఏదేమైనప్పటికీ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలనే మనం కోరుకుందాం. ఇంకంతవరకు ఇంకేం మాట్లాడతాం. రైట్. సో ఇప్పుడు 2 అమ్మాయిలు ఉన్నారు. ఆమె తారకరత్న లేకపోతే ఆమె పరిస్థితి ఏంటి? అఫ్కోర్స్ పేరెంట్స్ అందరూ ఫినాన్షియల్గా సపోర్టెడ్ అంటే స్ట్రాంగే, బట్ కొంచెం కష్టమైన పనే. అటువైపు ఆ అమ్మాయి తరపు నుంచి మనం మాట్లాడుకోవాలని. ఇప్పుడు ఇంకా అందరూ కూడా ఏమంటున్నారంటే లోకేష్ పాదయాత్ర లెగ్గని. అంటే ఎవరన్నా ఒక మనిషి పోతే ఇది వాళ్ళ వల్లే వీళ్ళ వల్లే అని అనుకోవడం ఏంటో. కానీ అండ్ ఇంకొక విషయం చెప్పనా, అట్లీస్ట్ ఆయన నలుగుట్లో పడ్డారు కాబట్టి కనీసం 20 రోజులన్నా వీళ్ళు వైద్యం అందించగలిగారు. కానీ ఒకవేళ ఏదో మొన్న మనం అనుకున్నట్టుగా ఏదైనా రిమోట్ ఏరియాలో పాదయాత్ర మధ్యలో ఎక్కడైనా జరుగుంటే, హాస్పిటల్కి వచ్చే లోపే ఏదైనా ప్రమాదం జరుగుంటే ఏమైపోయేది? అండ్ ఇంకొకటి, ఒకవేళ ఇంట్లో పడిపోయి ఉన్నా లేకపోతే ఇంకో చోట ఎక్కడన్నా పడిపోయి ఉన్నా ఎంత ట్రీట్మెంట్ అందుండేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. అందుకని అంతకు మించి గట్టిగా మాట రావట్లేదు. కానీ యాక్చువల్గా కదా, ఒకవేళ ఇంట్లో పడిపోయినా లేకపోతే ఇంకెక్కడైనా పడిపోయినా ఇంత ట్రీట్మెంట్ అయితే అందుండకపోవచ్చేమో. పార్టీ తరపు నుంచి ఆ కార్యక్రమంలో పడిపోయారు కాబట్టి ఇన్ని రోజులు ఎంత కేర్ఫుల్ చూసుకున్నారేమో. ఏమో క్రెడిట్ అంతా చంద్రబాబు నాయుడు గారికి. ఆయన వెంటనే ఇంకొక అటువైపు మినిస్టర్లకు కాల్ చేయడం, వాళ్ళు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయడం, ఈయన కోరికను కాదనేసి మన్నించి వెంటనే అక్కడికి వెళ్ళడం. అండ్ ఏదో ఇక అంత ఇక దైవేచ్ఛ, దాన్ని ఇంకేమనలే. సో ఎవ్రీ టైం మనం తారకరత్న గారి గురించి మాట్లాడుకునేటప్పుడు కోలుకోవాలి అనే మాట్లాడుకున్నాం. బట్ దేవుడి అంటే గాడ్ అంతే, ఒక్కొక్కసారి మరి అలా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆయనకి శివరాత్రికే రాసి పెట్టింది. రైట్. సో ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని అంటారు కదా, ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి.